హాయ్ అందరికి. ఈరోజు మనం టమాటా పచ్చిమిర్చి రొట్టె పచ్చడి చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒక 10-15 పచ్చిమిర్చి ఉంటుంది, కట్ చేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ 5 టమాటోస్ కట్ చేశానండి, ఇలా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకోవచ్చు అండి, ఇది ఉడకాలి ఆయిల్లో, అందుకని పెద్దగానే కట్ చేశాను. రోటి పచ్చడిలో వంకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి, అది కొంచెం నానబెట్టుకున్నాను. ఇక్కడ 10 ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి, 10 రెబ్బలు ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. దానిలో పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి వేగిపోయినాయి అండి, బయట తీసేస్తున్నాను. మా చుట్టాలు వచ్చారండి, ఆవిడ చేస్తున్నారు చట్నీ, రోటి పచ్చడి చాలా బాగా చేస్తారు, వాళ్ళు సూపర్ గా చేస్తారు, ఊర్లో చేసుకుంటారండి, అందుకని ఆవిడతో చేపించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు వంకాయ ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి వంకాయలు. వంకాయలు మగ్గే వరకు మగ్గించుకుందాం. వంకాయలు కొంచెం మగ్గినాయండి, టమాటోస్ వేస్తున్నాము. కావాలంటే మొత్తం ఒకసారి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. టమాటోస్ కూడా మగ్గుతాను, కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇదిగోండి టమాటోస్ మగ్గినాయండి, మగ్గుతున్నాయి. దానిలోని చింతపండు కూడా వేస్తున్నాను. ఇంకొంతసేపు మగ్గించుకుందాం. ఇదిగోండి టమాటాస్ మగ్గినాయండి, ఇలా మగ్గించుకోవాలి. చల్లగా అయినాక రోట్లో దంచుకుందాం. ఇదిగోండి రోల్ తీసుకున్నానండి, రోట్లో పచ్చిమిర్చి దంచుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి, అది వేస్తున్నాను. ఇప్పుడంతా కొత్తిమీర ఉందండి, అది వేస్తున్నాను. అది కూడా దంచుకోవాలి. కొత్తిమీర పచ్చిదే వేసుకోండి, అది ఫ్రై చేస్తే వేరే టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు టమాటోస్ మగ్గిన టమాటోస్ దీనిలో వేస్తున్నాను. ఇంకేం చేయాలమ్మా? మెత్తగా గ్రైండ్ చేయాలా, దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. మెత్తగా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి. కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఈరోజు చిన్నగా అయిందండి, 2 బ్యాచ్లో దంచుకుంటాం మేము. ఇదిగో పచ్చడి రెడీ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ తాలింపు ప్యాన్ పెట్టుకున్నాను. శనగపప్పు మినపప్పు వేస్తున్నాను, 1 స్పూన్ ఫుల్ వేసానండి. ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు. ఈ తాలింపు మొత్తం చట్నీలో వేసుకుందాం. చాలా సూపర్గా టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడే నా నోట్లోంచి నీళ్ళు వస్తుంది, అంత బాగుంటుందండి పచ్చడి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.